ఈనాడు మా ఇంటికాడ కొత్తగా టిఫిన్ సెంటర్ పడ్డది. మరిగ ఏమేం మసాలాలు నూరేస్తుర్రో గానీ ఇడ్లీ సాంబార్ భలే కమ్మగా చేస్తుర్రు. సాంబార్ కమ్మగా ఉంటుందని ఎక్కడెక్కడోళ్ళో వచ్చి తినిపోతుర్రు. పొద్దు పొద్దుగాల టిఫిన్ సెంటర్ కాడ పెద్ద జాతర అవుతుంది. ఇడ్లీ సాంబార్ చేయబట్టి టిఫిన్ సెంటర్కు గిరాకీ మస్తు పెరిగింది అన్నట్టు ఇడ్లీ సాంబార్ అంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడుర్రో సార్. ఎవళ్ళ తిండి వాళ్ళకు గొప్ప, మనకు మంచిగా అనిపించలేదని వేరోళ్ళ తిండిని మనం ఎట్లా చిన్న చూపు చూస్తాం చెప్పుర్రి. గది ఎట్లా పద్ధతి అవుతుంది? ఇక ఇప్పుడు ముచ్చటేంటిదంటే, ఇగో ఇక్కడ కానొస్తున్నాడు కదా, ఈయన పేరు మైకేల్ లోబో, గోవాల పువ్వు పార్టీ ఎమ్మెల్యే. ఇక ఈయన ఏమంటున్నాడంటే, గోవా బీచ్లల్లో ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు, అందుకే గిరాకీ తక్కువ అవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు వస్తలేరు అన్నట్టు మాట్లాడిండట. కర్ణాటకకేంచి బతుకు తెరువుకు గోవాకు పోతున్న చాలా మంది అక్కడ బీచులల్లో ఇడ్లీ సాంబారు వడాపావు అమ్ముకొని బతుకుతున్నారట. అగో వాళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడిండు ఈ పెద్ద మనిషి. ఇంగ్లీష్ వాళ్ళకు ఇడ్లీ సాంబార్ ఎట్లా పసంద్ అవుతుంది, బీచులల్లో గసోంటి అమ్మితే వాళ్ళు ఎట్లొస్తారు, అందుకే గోవాకు పోయిన 2 ఏళ్ల సంది ఇంగ్లీష్ దేశపోళ్ళ రాకడ పోకడ తక్కువైంది అన్నట్టు చెప్పుకొచ్చిండట. ఇక ఇప్పుడు గీ ముచ్చట్ల మీద దేశం అంతా మాట్లాడుకుంటారు. నెరి మన దిక్కోళ్ళు అయితే మస్తు కోపానికి వస్తుండ్రు. ఇడ్లీ సాంబార్ అంటే గంత చిన్న సూప్ అయిందా, దాన్ని మించిన వంట ఇంకోటి ఉన్నదా అంటున్నారు కొంతమంది. అయినా ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే ఏమవుతున్నది, దానికి ఇంగ్లీష్ వాళ్ళు గోవాకు రాకపోనికే ఏం లింక్ ఉన్నది అన్నట్టు గరం అవుతుండ్రు ఇంగింతమంది. గిట్లా ఇంటర్నెట్ గూట్లే తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుండ్రు. ఇక లొల్లి పెద్దగా అయ్యేటాలకు ఎమ్మెల్యే మైకేల్ లోబో మళ్ళా మైకుల ముంగటికి వచ్చిండు. తానన్న ముచ్చట వేరే, అందరు అనుకుంటున్న ముచ్చట వేరే అన్నట్టు మాట్లాడిండు. గోవా బీచ్లల్లో చాలా మంది తీరొక్క తీర్ల చేపల తిన్నికే వస్తుంటారు, హోటళ్లల్లో ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే ఏం పరకు పడదు గాని గోవా బీచ్లల్లో అమ్ముకునేదే మంచిగా లేదన్నట్టు చెప్పినా, ఇడ్లీ సాంబార్ తినొద్దని నేను ఎక్కడ చెప్పలేదన్నట్టు మాట్లాడిండు. మరి ఇక ముచ్చట ఏం దాకపోతుందో ఏమో కానీ సోషల్ మీడియాలనైతే దీని మీద రచ్చ రచ్చ అవుతుంది ఇప్పుడు.